నమస్కారం. చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి ఇంజమూరు వెళ్లే బస్ ఇది. తెల్లవారుజామున 6 గంటల కంటే ఇంచుమించుగా 5:15 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్ లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీక్కోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం. విత్ ఇన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, విత్ ఇన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విత్ ఇన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 members ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీజీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్ లో ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 December వరకు బస్ కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైసెన్స్ అన్ని పక్కా పేపర్స్ తోనే వెళ్తుంది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీజీపీ గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్ లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్ కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్ గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా మేము చూసుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వటం అనేది ఉండదండి. కాకపోతే కొంచెం ఇప్పుడు యాక్ట్లు కొన్ని ఉంటాయి. నేషనల్ యాక్ట్ ప్రకారం, బేసిస్ ప్రకారం కొన్ని ఇక్కడ బస్సెస్ పర్మిట్ చేయాల్సి వస్తుంది. నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని బస్సెస్ నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు మన స్టేట్ పర్మిట్స్ ఉంటాయి. ఇలాంటి విషయంలో కొన్ని కండిషనల్ బేస్ చేసుకొని వాళ్ళ కండిషన్ అన్ని చూపించుకొని వస్తున్నారు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, డ్రైవర్ నెగ్లిజెన్సీయా, లేకుంటే డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా, ఇవన్నీ కూడా నేను, డీజీపీ గారు, మంత్రి గారు ఇప్పుడే మేము ఎస్పీ గారితో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు బస్సు డ్రైవర్ ఎన్ని గంటలకి బస్సు ఈ డ్రైవింగ్ కి ఎక్కాడు అంటే అరౌండ్ 6 hours నుంచి అతను ఒకటే డ్రైవ్ చేస్తున్నాడా, స్పేర్ డ్రైవర్ ఉన్నాడా లేదా, టెక్నీషియన్ ఉన్నాడా లేదా. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎర్రగొండపాలెంలో ఈ బస్సును ఆపారు, ఇంచుమించు 1 hour ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ కి అంటే ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బస్సు యాజమాన్యాలు బస్సులు నడిపిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మీరు రీసెంట్ గా చూస్తే మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మామూలుగా అంటే జనరల్ డిస్కషన్ చేస్తాం, కానీ దీని మీద ప్రత్యేకంగా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఒక నివేదిక కూడా సమర్పించమన్నారు. 1 or 2 days లో పోలీస్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఆ నివేదిక కూడా సమర్పించనున్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఎక్కడైనా సెంట్రల్ యాక్ట్ లో ఎక్కడైనా అమెండ్మెంట్ చేయాలేమో అది కూడా కనుక్కొని మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పూర్తి అధికారాలు కొన్ని మన చేతుల్లోకి వస్తాయి కనుక డెఫినెట్ గా సెంట్రల్ యాక్ట్ ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మేము కూడా యాక్ట్ చేయలేకపోతున్నాం. సో డెఫినెట్ గా దానికి కూడా మేము సానుకూలంగా వాళ్ళకి కూడా విషయం చెప్పి స్టేట్ యాక్ట్ ని కూడా కొంచెం బలోపేతం చేసి నేషనల్ యాక్ట్ ని కూడా కొంచెం మార్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాలు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తామని మీ అందరికీ. అనుమతి ఇవ్వడం అనేది ఇప్పుడు ఇది నేషనల్ పర్మిట్ ఉన్నది. సారీ, ఇది నేషనల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ ఉన్నది ఎక్కడి నుంచి లైసెన్సులు వస్తాయి, ఎక్కడి నుంచి పర్మిట్స్ వస్తాయని మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి నేను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మేము అదే మాట్లాడుకుంటున్నాము, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడుకుంటున్నాం, మంత్రి గారు కూడా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓన్లీ ఒకటి ఉంది బస్ అంటే ఎవ్రీ బస్ కి యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకటే లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ముందు డోర్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అందులోని కూడా రిఫార్మ్స్ చేయడానికి ఆల్రెడీ ఒక యాక్ట్ కూడా రాబోతుంది. అది కూడా నేషనల్ యాక్ట్ అక్కడ నుంచి రాబోతుంది. కంపల్సరీగా ఎవ్రీ 15 members 20 members ప్యాసింజర్ ఉన్న చోట
కంపల్సరీ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. ఇప్పుడు విషయం ఏంటంటే అలాంటి యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు వన్ ఆఫ్ ద ట్రామాలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కొందరు నిద్రావస్థలో ఉంటారు, నిద్రలోనే దురదృష్టవశాత్తు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే యాక్సిడెంట్ కోణంలో చూసి డెఫినెట్ గా దీని మీద ఎవరైనా నెగ్లిజెన్సీ ఉందంటే అందులోనే ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నా కూడా బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ఎక్కడ కూడా దాని మీద ఉపేక్షించే పరిస్థితి లేదు. మేమేం చెప్తున్నాం అంటే ఇందులో ఇంకా యాక్ట్ లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, లేకపోతే బస్సు స్ట్రక్చర్ లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చే బస్సెస్ అన్నిటినీ కూడా. ఇందాకే కమిషనర్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే మన కమిషనర్ గారు అదే విధంగా మంత్రి గారు అందరూ మాట్లాడుకునేటప్పుడు ఈ స్లీపర్ బస్సెస్ లోనే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత లాస్ అన్నది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని కూడా చూసుకున్నా కూడా ఈ లాస్ట్ మనం చూసుకుంటే 141 ఎంతో మంది 145 మెంబర్స్ మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే 45 యాక్సిడెంట్స్. అందులోని ఓన్లీ స్లీపర్ బస్సెస్ కి ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే అందులోని ఫ్లేమబుల్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి జరిగిన తర్వాత ఆ కర్టెన్స్ అని, ఆ కుషన్ అని, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా ఫ్లేమబుల్. వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ స్లీపర్ అన్నది లేకుండా ఆ ప్రయత్నం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ పంపించింది ఆల్రెడీ దాని మీద కూడా. సో ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుందాం. దయచేసి దీన్ని యాక్సిడెంట్ గా మాత్రం చేసుకుంటాం. మాకు తెలిసి మాకు ఫైర్ డిపార్ట్మెంట్ కి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఆన్ గోయింగ్ వ్యక్తి అంటే కార్ లో వెళ్తూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఫైర్ డిపార్ట్మెంట్ కి. వెళ్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, అతను వెళ్తూ చూసి ఒక ఇద్దరిని రెస్క్యూ కూడా చేశాడు. ఆయన ఇద్దరిని కాపాడి ఇంకా తన వల్ల కాక తను కొంచెం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 6:15 కి డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక 5 నిమిషాల ముందు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఇన్సిడెంట్ జరిగి ఒక 10 మినిట్స్ లో ఈ రోజు డిపార్ట్మెంట్ వచ్చి ఇప్పుడు నియర్ బై 10 మినిట్స్ లో ఈ రోజు పబ్లిక్ చెప్తున్నారు. 10 మినిట్స్ లో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి ఒక 20. వెరీ గుడ్. మీ అందరి తరపున ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా, సిఏ గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం నేను అడిగాను, ఫైర్ వాళ్ళని కూడా అడిగాను, సిఏ గారిని కూడా అడిగాను, ఏంటో పొజిషన్ మీరు వచ్చేసరికంటే చాలా హెవీగా మంటలు ఉన్నాయండి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక 28 మంది ప్రాణాలని ఈ రోజు కాపాడిన ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఫైర్ డిపార్ట్మెంట్ కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ ఇదంతా కూడా కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ డిపార్ట్మెంట్స్, మైన్, రోడ్ ట్రాన్స్పోర్ట్, R&B, మేము అందరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు. డెఫినెట్ గా వాటి మీద కూడా ఒకసారి చర్చ. థ్యాంక్ యూ.